Hello everyone, welcome to Plan Your Trade Data Breakdown Analysis for Tuesday, 14th October. సో ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో ఎక్కువ టైం అయితే తీసుకోను, క్విక్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సో ఈ రోజు కోసం మనం ఫ్రైడే చేసుకున్న అనాలిసిస్ ప్రకారం ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ హెడ్జ్ చేస్తుంటే మోడరేట్ పొజిషన్స్ బుల్లిష్ ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ వచ్చి బుల్లిష్ ఉండే, ప్రొపరేటరీ వచ్చేసి బేరిష్ ఉండే. సో క్లయింట్స్ అంటే ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఒకసారి మీరు బయట ఆర్ఎండి చేసుకున్నా పర్లేదు, ఆర్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. క్లయింట్స్ వచ్చేసి ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట మనలాగా. సో వీళ్ళకి అంటే ఇండివిజువల్ గానే ఉంటారు, వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కాదు. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. ప్రొపరేటరీ వచ్చేసి మన దగ్గర ప్రొపరేటరీ రిస్క్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు అండ్ హెడ్జింగ్ ఫండ్స్ వీళ్ళు అనమాట. మీరు కొంచెం బేసిక్గా గూగుల్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొపరేటరీని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం, అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ ఎఫ్ఐఎస్ని కూడా ట్రాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ప్రకారం, ఐ మీన్ ప్రొపరేటరీ ఓపెన్ పొజిషన్స్ ప్రకారం అయితే బేరిష్ ఉండే. బట్ మన అనాలిసిస్ ప్రకారం ప్రైస్ ఈ పైన క్లోజ్ అయిపోయి పైకి వెళ్తుంటే మాత్రం 1:2 క్విక్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ మళ్ళీ అగైన్ సేమ్ వీలో కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా. సో అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకున్నట్టయితే బేరిష్ ట్రేడ్ అయితే 1:2 ఆ రేంజ్ లోనే క్విక్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలనుకుని అనాలిసిస్ అయితే చేసి పెట్టుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం హ్యూజ్ అంటే ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయితే ట్రేడ్ చేయొద్దు, అండ్ దీని అబో ప్రైస్ గ్యాప్ అప్ అయినా కూడా ట్రేడ్ అంటే పర్సనల్ గా నేను ట్రేడ్ చేయను అని చెప్పేసి నో ట్రేడ్ జోన్ లాగా డిస్కస్ చేసుకోండి. బట్ ఈ రోజు వీకెండ్ ఓవర్ ది వీకెండ్ న్యూస్ వచ్చింది కాబట్టి సో ప్రీ మార్కెట్ లోనే పొజిషన్స్ అన్ని బిల్డ్ అవుతాయి. సేమ్ టైం గ్యాప్ డౌన్ కూడా అయింది. దాని తర్వాత ఒక షార్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. సో ఆ షార్ట్ సిగ్నల్ కి ఒకసారి క్విక్ గా ఇండికేటర్ రీక్యాప్ కూడా చూద్దాం, సో దట్ వేరే వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. యా సో ఇండికేటర్ ఇది స్టాప్ లాస్ తీసుకుంటే 1:2 అంటే డే లోకి వచ్చేసరికి 2.72 ఉంది. మనకి ఇంత కూడా మళ్ళీ వస్తుంది అంటే ఇంత పెద్ద క్యాండిల్ ఇంత రిట్రేస్ అవుతుందో లేదో. సో 1:2 జనరల్ గా ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది, స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఫాలో అనుకుంటే 1:2 వచ్చింది. సో 1:2 తర్వాత ఇన్ కేస్ పైకి వెళ్ళినా కూడా నెక్స్ట్ టైం కూడా 1:2 అనేది వస్తుంది కాబట్టి సో అరౌండ్ 35 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం ఇక్కడ. ఒకసారి ఇండికేటర్ షీట్ లో కూడా అప్ చేయడానికి ట్రై చేస్తాను. సో బుల్లిష్ ఉండే, హెడ్జ్ ఉండే, బేరిష్ అండ్ షార్ట్ ట్రేడ్ తీసుకుంటే అచీవ్డ్ 1:2 35 36 పాయింట్స్. సో 35 పాయింట్స్ అయితే అప్డేట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ కూడా 35 పాయింట్స్ అయితే అప్డేట్ చేస్తాను. సో దీన్ని బట్టి చూస్తే ఎవరైతే అంటే ఇది వచ్చేసి కంప్లీట్ పేపర్ ట్రేడింగ్ కాదు, ఇది ఇండికేటర్ పాయింట్స్ ని క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. సో సింగిల్ లాట్ తో చేస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ లాట్స్ అయినా పక్కన పెడితే సో జస్ట్ సింగిల్ లాట్ తో చేస్తే మనం ఇప్పటివరకు ఎంత అచీవ్ అవుతుండే, ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ లో ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పడానికి ఇదనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ గా ట్రయల్ చేసి తీసుకుంటే ఇది వచ్చేసి 1:2 ఆర్ 1:3 క్విక్ గా మనం బుక్ చేసుకుంటే. ఈరోజు 1:2 పెట్టడానికి రీజన్ ఏంటంటే మనము టార్గెట్ చేసుకున్న ప్లాట్ మనం మనం ఏదైతే ఉందో వాట్ వి కాల్ మన సపోర్ట్, ఈ సపోర్ట్ తర్వాత మనం లో ప్రాబిలిటీ జోన్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ప్రైస్ అయితే ఈ లెవెల్ కి పర్ఫెక్ట్ గా రెస్పెక్ట్ అయితే ఇచ్చింది కాబట్టి సో 1:2 అనేది క్విక్ గానే బుక్ చేసుకోవాలి. అదే ఈ లెవెల్ ఇస్తుంటే ఈ లెవెల్ వరకు 1:3 అవుతుంది కాబట్టి ఆ రేంజ్ వరకు బుక్ చేసుకోవచ్చు. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ప్రకారం అండ్ సో ఈ ఛానల్ అయితే అబ్జర్వ్ చేయమని చెప్పాను. లెట్ మీ ఓపెన్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ లో అయితే క్విక్ గా అప్డేట్స్ అయితే ఇస్తాను. బేసిక్ గా ప్రైస్ ఎక్కడ నుంచి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఆర్ ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంది, షార్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంది, ఇన్ కేస్ ఎవరైనా అడిగితే ప్రీవియస్ సెషన్స్ లో ఇన్ఫోసిస్ కానీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కానీ షేర్ చేస్తా ఉండే. ఎవరైతే టెలిగ్రామ్ లో లేరో సో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఒక 3-4 డేస్ అప్డేట్స్ అయితే చూడండి. ఇన్ కేస్ మీకు ఇది హెల్ప్ అవుతుందంటే ఛానల్లోనే ఉండండి, అదర్వైజ్ డిసిషన్ ఇస్ యువర్స్. సో దిస్ టెలిగ్రామ్. నెక్స్ట్ థింగ్ క్విక్ సో ప్రైస్ దాని తర్వాత ఈ సైడ్ వైజ్ యాక్షన్ అయితే బ్రేక్ అయింది. దాని తర్వాత వచ్చేసి రిట్రేస్మెంట్ అయిందండి. ఇక్కడే అందరూ ట్రాప్ అవుతూ ఉంటారు. సో మార్కెట్ రేపటికి బుల్లిష్ వెళ్తుంది అని చెప్పేసి సో ఏం జరుగుతుందో మార్కెట్ లో ఒకసారి అయితే క్విక్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అనుకున్న లెవెల్కి అయితే వచ్చి అక్కడ నుంచి అయితే రివర్సల్ అయితే అయింది. దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి రేపటి మార్కెట్ కోసం ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండ్ క్లయింట్స్ వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చే వరకు బేసిక్ గా ఆ, ఈ డేటా ఫెచ్ అవ్వట్లేదు ఎన్ఎస్సి నుంచి, మాన్యువల్ గా నేను ఆల్రెడీ చెక్ చేసినాను. సో క్లయింట్స్ క్లయింట్స్ వచ్చేసి బేసిక్ గా
రేపటి కోసం అంటే రేపటి కోసం వీళ్ళ పొజిషన్స్ అయితే బుల్లిష్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ గా అబ్జర్వ్ చేసిన ఏ రకంగా వీళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, సో ఇంటర్నల్ గా కాదు, ఓవరాల్ పొజిషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళైతే పర్ఫెక్ట్ గా బుల్లిష్ అయితే ఉన్నారు. ఎఫ్ఐఎస్ వీళ్ళు కూడా ఇంటర్నల్ పొజిషన్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళ స్ట్రాటజీస్ ని చూసుకున్నా కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా బేరిష్ అయితే ఉన్నారు. ప్రోస్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ పర్ఫెక్ట్ చాలా తక్కువ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు ఎఫ్ఐఎస్ కంటే కూడా అంటే ఒక డిసైసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేరీ సైడ్. అది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి నీకు చార్ట్ పైన అప్డేట్ చేసి చార్ట్ పైన చూపించి చెప్తాను. అండ్ డిఐఎస్ జనరల్ గా మనం డిఐఎస్ ని కన్సిడర్ చేయము, బట్ వీళ్ళు కూడా బుల్లిష్ ఉన్నారు. సో ఓవరాల్ ఇక్కడ నుంచి తీసుకుంటే వీళ్ళ పొజిషన్స్ అన్ని పర్ఫెక్ట్ అయినా అంటే ఎస్ పర్ఫెక్ట్ వీళ్ళ పొజిషన్స్ అన్ని. సో ఇంటర్నల్ గా చూసిన వాళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా ఇవన్నీ రైట్. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ వచ్చేసి బేరిష్ ఉన్నారు, ప్రోస్ వచ్చేసి బేరిష్ ఉన్నారు. మన వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ ఎక్కడి వరకు ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో యా, సో దిస్ ఇస్ ఫర్ టుమారో. సో మార్కెట్ అంటే నేను అనలైజ్ వీడియో రికార్డ్ చేసే కంటే ముందే అనలైజ్ అయితే చేసి పెట్టుకున్నాను, సో దట్ క్విక్ గా అప్డేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఫర్ 14th అక్టోబర్ ట్యూస్డే. అండ్ మీకు ఇక్కడ నుంచి ప్రైస్ ఒక స్మాల్ థింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఎలియట్ వేవ్లో ఎలా ఉంటుందంటే మీరు ఆర్ఎండి కూడా చేయండి. సో ఒక 5 వేవ్ స్ట్రక్చర్ తర్వాత అంటే ఒక 5 వేవ్ స్ట్రక్చర్ తర్వాత ఈ స్ట్రక్చర్ కానీ ఈ స్ట్రక్చర్ తర్వాత ఎలా ఉంటుందంటే ఒక కరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్గా ఏబిసి కరెక్షన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ రేపు వాళ్ళ పొజిషన్స్ కానీ ఇవన్నీ నిజమే మనం కరెక్ట్ గానే ట్రాక్ చేస్తున్నామంటే రేపు మార్కెట్లో ఈ లెవెల్స్ అయితే టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా ఎలా మనం గేజ్ చేస్తాం ఏంటి అంటే దీనికి ఇది ఒక పెద్ద టాపిక్. ఇది అట్లీస్ట్ మనం సింపుల్ గా ట్రాక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ యా ఈ లెవెల్ చూడండి, మీరు చార్ట్ పైన ఇదే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒక ఏబిసి కరెక్షన్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇన్ కేస్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బికాస్ ఎలియట్ వేవ్ అనేది కంప్లీట్ డైనమిక్ అనమాట. దీన్ని పట్టుకొని కూర్చుంటే మనీ లాస్ అవుతారు. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అర్థం కావడానికి చెప్తున్నాను. ఎలియట్ వేవ్ గురించి యూట్యూబ్లో ఎక్కడ కూడా ఐ మీన్ తెలుగు కమ్యూనిటీలో అంత క్లియర్గా లేవు కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా చిన్నగా. అండ్ ఫ్యూచర్లో డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే చూస్తాను. సో ఇది బేసిక్గా ఈ కరెక్షన్ ఇలా జరగబోతుంది అనమాట. ఇన్ కేస్ ఈ రోజు ఓపెన్ క్వశ్చన్స్ క్లయింట్స్ నిజంగా బుల్లిష్ ఉండి ఎవరైతే ప్రొపరేటరీస్ బేరీష్ ఎఫ్ఐఎస్ బేరీష్ ఉన్నారో ఇదే నిజం అనుకుంటే రేపు జరగబోయే సిచ్యువేషన్ అంటే రేపు మార్కెట్లో అయితే ఈ సి వేవ్ అనేది ట్రేడ్ అయితే అవుతుంది. సో ప్రైస్ అనేది ఈ సి లెవెల్కి రెస్పెక్ట్ సారీ ఈ సి కాల్ వేవ్ ఈ సి వేవ్ కి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. సో అది ఎలా ఏంటి ఎక్కడి వరకు అనేది ఒకసారి క్విక్ గా డిస్కస్ అయితే చేసుకుందాం. సో యా, ఇన్ కేస్ ప్రైస్ ఏదో గుడ్ న్యూస్ చెప్పి ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది అనుకోండి. సో సో ఇన్ కేస్ ఏదో గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్తుంది అనుకోండి, నేనైతే అవాయిడబుల్ సినారియో. నాకు పర్సనల్గా ఇది అవాయిడబుల్ సినారియో. బికాజ్ నేను ఎప్పుడు కూడా డేటాతో అలైన్ అయి ఉంటా కాబట్టి నేను ఇది థింక్ కూడా చేయను. సో ఇన్ కేస్ చేయాల్సి వస్తే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ లెవెల్స్ కోసం చేయాల్సి వస్తే 1:2 ఆర్ రెగ్యులర్ 10% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీతో చేయొచ్చు. అంటే అవాయిడ్ చేయలేకుండా ఉండడం ఆర్ ఏదో ఏదో ఒక ట్రేడ్ చేయాలనే పిచ్లో ఉంటారు కదా. సో అది మన క్యాపిటల్ని ఇంపాక్ట్ చేయకుండా లాట్ సైజింగ్ ఉంటుంది కదా, ఆ లాట్ సైజింగ్తో ఇదైతే చేయొచ్చు. బట్ నేను పర్సనల్గా అయితే అవాయిడబుల్ సినారియో అని ఫీల్ అవుతాను. అండ్ రేపు హై ప్రాబిలిటీ ట్రేడ్ ఏంటి అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఆర్ డేటాని బట్టి చెప్తున్నది. ఎవరైతే రెగ్యులర్గా వీడియో చూస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. హై ప్రాబిలిటీ సినారియోలో ఏంటంటే సో 100% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీ పొజిషన్ సైజింగ్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లెవెల్స్ ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఆర్ గ్యాప్ అప్ అయ్యి ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వనండి. ఈ లెవెల్ తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రిజెక్షన్ తీసుకొని కిందికి స్టార్ట్ అవుతుందో ఆర్ ఈ లెవెల్లో ఇట్లా ఇట్లా ప్రైస్ బిగ్గా ఇలా తీసుకొని స్టార్ట్ అవుతుంటుందో సో దీన్ని నేను హై ప్రాబిలిటీ ట్రేడ్గా కన్సిడర్ చేస్తాను. బికాస్ డేటా నాకు ఇదే చెప్తుంది కాబట్టి. సో యా, ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో బికాస్ సి వేవ్ స్ట్రక్చర్ కూడా ఈ ఏరియాలోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ థింగ్ అంటే నేను ఒక్కదానికే స్టిక్ అయి ఉండను, మల్టిపుల్ థింగ్స్ అప్లై చేసి చూస్తున్నా కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉన్నాను. పర్సనల్గా నేను ఇదే చేస్తాను.
ఆర్ స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్ కూడా తీసుకుంటాను. నెక్స్ట్ థింగ్, మీడియం ప్రాబబిలిటీ ఏంటి అంటే ఆర్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్లోనే, అంటే ఇది ఒక సపోర్ట్ ఉండి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి, అంటే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడే ఒక సైడ్ వేస్లో ఫామ్ అవుతూ ఆర్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే మాత్రం 1:2 1:3 క్విక్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకునేలాగా చూసుకోవాలంట, బికాజ్ ప్రైస్ ఎనీ టైం రివర్సల్ అవుతుంది కాబట్టి. అండ్ రేపు నెక్స్ట్ థింగ్, సో ఆప్షన్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ అంటే ఎస్ స్టిల్ ఆప్షన్ బయర్స్కి స్కోప్ ఉంది రేపు. యా, అండ్ ఎప్పుడు కూడా సరే జనరల్గా 11-11:30 తర్వాత ప్రీమియం డికే అవుతూ ఉంటుంది. సో 11-11:30 తర్వాత అంటే సమ్ టైమ్స్ వర్క్ అవ్వచ్చు, బట్ ఎవ్రీ డే అలా వర్క్ అవ్వదు. మార్నింగ్ ఏదైతే ట్రేడ్ ఉంటుంది అంటే అట్లీస్ట్ 10:30-11 వరకు ఒక మంచి వొలటైల్ మూవ్స్ అయితే వస్తాయి. సో దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ టైంలో అయినా క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నిఫ్టీ ఎక్కడ పోదు, మళ్ళీ ఛాన్సెస్ ఇస్తానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనము ప్రాపర్ రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ థింగ్, మీకు ఒకటి క్విక్గా అప్లై చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసుకుంటే అది ఏం జరుగుతుంది అనేది. మేబీ నేను రాంగ్గా కూడా అయి ఉండొచ్చు. సో ఎవరైతే రాంగ్ అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరైతే నమ్ముతున్నారో, మీరైతే బ్యాక్ టెస్ట్ చేసినారో దానిపైన ట్రేడ్ అయితే చేయాలి. సో ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ప్రైస్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఆ లెవెల్ని రీటెస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్ కేస్ దీని పైకి వెళ్తే బేరిష్ అయితే ఉండదు, మనం ఈ లెవెల్స్లో డిస్కస్ చేసుకున్నట్టు. అండ్ కిందికి వస్తే బేరిష్ అయితే ఉంటుంది. సో పర్సనల్గా డేటాని బట్టి చూస్తే రేపు బేరిష్ ట్రేడ్ అయితే బేరిష్ సైడ్ మూవ్ అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. సో చూద్దాం రేపు మార్కెట్ని. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఆల్ ఎవరైతే ఏ లెట్ వేవ్ని ఫాలో అవ్వాలా వద్దా అనుకుంటారో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు రెగ్యులర్గా ఒక సెటప్ వర్క్ అవుతుంది అంటే దాంట్లోనే ఉండండి, యూ నీ నాట్ టు స్విచ్. బట్ ఓన్లీ ఎక్కడ మీకు ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కావాలనుకుంటే మాత్రం ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు, డిఐస్ ఏం చేస్తున్నారు, ప్రొపరేటరీ ఎలా ఉన్నారు, సో వీళ్ళ పొజిషన్స్ని ఎలా ట్రాక్ చేయాలి, ఈ హోంవర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎండి చేయండి. ఓవర్ ద పీరియడ్ మీకు కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వేరే సెటప్స్లో ప్రాపర్గా లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారో ఒక 1 మంత్ ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, లేదా పాస్ట్ 1 మంత్ వీడియో రికార్డింగ్స్ అన్ని ఒక 1 to 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ అలా కూర్చుంటే ఒక హాఫ్ డే కూర్చున్నా కూడా మీకు ఓవరాల్ సినారియో అర్థమవుతుంది. అంటే ఎఫ్ఐఎస్ డిఎస్ ఏం చేస్తున్నారు, మార్కెట్ వాళ్ళకు ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఈ డేటా బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఏం యూజెస్ ఉన్నాయి, అండ్ 24 hours ముందే సారీ ఒక 1 day ముందే మనం ఎలా ప్రెడిక్ట్ చేసి పెట్టుకోవచ్చు, హై ప్రాబిలిటీ జోన్ ఎందుకు డిఫైన్ చేస్తారు, టార్గెట్ సపోజ్ ఒక 100 పాయింట్స్ ఉంటే 50 పాయింట్స్లో గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి 100 మన ఫుల్ లాట్ సైజ్తో వెళ్తే ఏమవుతుంది, ఇన్ కేస్ సడన్గా ఒక స్విచ్ అయ్యి అప్ సైడ్ మూవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి 100% క్వాంటిటీలో స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే 50% ఆల్రెడీ ప్రైస్ రెస్పెక్ట్ ఇచ్చి ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది అనుకుంటే ఆ 50% ఉంటుంది కాబట్టి అందులో మనం 30-40% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీతో వెళ్తాం. సో ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలనే దానిపైన ఫోకస్ చేయండి. అండ్ ఎవరు కూడా ఈ లెవెల్స్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఒక 1 month మీరు పేపర్ ట్రేడ్ చేసినా పర్లేదు, ఆర్ ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు ట్రేడ్ అయితే తీసుకోండి. సో బ్లైండ్గా మార్కెట్లో ట్రేడ్ చేసే బదులు ఈ వేలో అప్డేట్ చేసి చూడండి, సో దట్ ఈవెన్చువల్గా మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎవరైతే ఇండికేటర్ కావాలనుకుంటున్నారో, ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో వాళ్ళు ప్లాన్ యూ ట్రేడ్ అండర్లో ఎలిజిబుల్ అకౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇండివిజువల్గా మీరు ఎక్కడో అకౌంట్ ఓపెన్ చేసి దీనికి ట్యాగ్ చేయాలంటే అది వర్క్ అవ్వదు అనమాట అలాగా. సో మా లింక్ త్రూనే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది అకౌంట్. అండ్ ఆ లింక్స్ అన్ని కావాలనుకుంటే యూట్యూబ్ కమెంట్స్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి. అండ్ టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, 2-3 days అప్డేట్స్ చూడండి. మీకు హెల్ప్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, సో దట్ రెగ్యులర్గా ఫాలో అవుతే మార్కెట్ అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ యా, సో ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు పింగ్ అయితే చేయండి, సో దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ నామినల్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, సో ఆ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. సో యా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.